అలనాటి మేటినటి కాంచన గారు తన అందం, అభినయంతో దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు పొందారు. వందల సినిమాల్లో నటించారు. పలు అవార్డులు అందుకున్నారు. అలనాటి అగ్ర తారాగణంలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎయిర్ హోస్టెస్గా చేస్తూనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన కాంచన గారు తెలుగు, తమిళ, కన్నడ సినిమా పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె అందం చూసి అప్పట్లోనే దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కుటుంబాల నుండి, స్టార్ హీరోల నుండి పెళ్లి ప్రపోజల్లు వచ్చాయి. అయితే సొంత కుటుంబీకుల కారణంగా ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఏ ఆస్తి కోసమైతే తన జీవితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశారో ఆ ఆస్తిని వెంకటేశ్వర స్వామి వారికి రాసిచ్చేశారు. ఇప్పటి విలువతో పోల్చితే ఆ ఆస్తులు 100 కోట్లకు పైగానే ఉంటాయి. ప్రస్తుతం ఎటైనా వెళ్లాలంటే ఆటోల్లో ప్రయాణిస్తూ కనిపిస్తుంటారు కాంచన గారు. అప్పట్లో కాంచన గారిని స్క్రీన్ మీద చూసిన వారు ఇప్పుడు ఆటోల్లో తిరగడం చూసి షాక్ తింటున్నారు. ఈ నేపథ్యంలో కాంచన గారికి కుటుంబంలోనే జరిగిన ద్రోహం ఏంటి, వారి వల్లనే తన జీవితం అలా అయిందని ఎందుకన్నారు అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంచన గారి అసలు పేరు పురాణం వసుంధరాదేవి. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో 1939 ఆగస్టు 16న జన్మించారు. తల్లి పేరు విద్యాలత, తండ్రి పురాణం రామకృష్ణ గారు. కాంచన గారికి ఒక చెల్లెలు గిరిజ ఉన్నారు. అప్పట్లోనే పురాణం రామకృష్ణ గారు పేరు మోసిన సివిల్ ఇంజనీర్. అప్పట్లో ఇంజనీర్గా చేయడం అనేది సంపాదన, జీతం కంటే కూడా హోదాగా భావించేవారు. అందుకే వీరిది సంపన్న కుటుంబమైన తండ్రి ఉద్యోగం చేసేవారు. కొన్నాళ్లు కాంచన గారు కరవదిలోనే పెరిగినా ఆ తరువాత తండ్రి ఉద్యోగం కారణంగా మద్రాసుకు షిఫ్ట్ అయ్యారు. సంగీతం, భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. 9 ఏళ్లకే అరంగేట్రం చేసి పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేవారు. వసుంధర గారి ప్రదర్శనలకు మంచి గుర్తింపు ఉండేది. ఇక కాంచన గారు మద్రాసులోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్లో చదివారు. అప్పట్లో కాంచన గారి తండ్రి భూములకు సమీపంలో మల్లీశ్వరి సినిమా షూటింగ్ జరుగుతుంటే తండ్రితో పాటు వెళ్లారు. అక్కడే కాంచన గారిని చూసిన సదరు డైరెక్టర్ మల్లీశ్వరి సినిమాలో నటిస్తావా అని అడగడంతో 9 ఏళ్ల వయసులో సినిమాలో నటించారు. అయితే కాంచన గారికి 12 ఏళ్లు వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. నమ్మిన వారు ద్రోహం చేయడం, తండ్రి ఆస్తుల గురించి పట్టించుకోకపోవడం, తండ్రికి కొన్ని అలవాట్లు ఉండడం అందుకు కారణమంటారు. అప్పులు పెరిగిపోవడంతో ఇల్లును కూడా అమ్మేశారు. కాంచన గారు మద్రాసులోని ఎతిరాజ్ కాలేజ్లో +2 వరకు చదివారు. చదువుతో పాటు భరతనాట్యం, నాటకాల్లోనూ మంచి పేరు సంపాదించారు. అప్పట్లో యాజ్ లైక్ ఇట్ అనే నాటకంలో సెలియా పాత్రలో నటించిన కాంచన పేరు దక్షిణాదిలో మారుమోగింది. మరో ప్రసిద్ధ నాటకమైన లంకేశ్వరంలో సీత పాత్రలో నటించి మెప్పించారు. మద్రాసులో జరిగే నాటక ప్రదర్శనల్లో ఖచ్చితంగా ఈ నాటకం ఉండేది. ప్రత్యేకంగా కాంచన గారి కోసమే ఈ నాటకాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ఇక ఇంటికి పెద్దది కావడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కాంచన గారిపై పడింది. ఆ క్రమంలో ఇంటర్తోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అప్పటికే తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు కాంచన గారు. ఆ సమయంలోనే ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ కావాలి అనే ప్రకటన వచ్చింది. నెలకు 600 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం కావడంతో కుటుంబం కోసం ఆ ఉద్యోగంలో చేరారు. ఎయిర్ హోస్టెస్ కి కావాల్సిన అర్హతలు, హైట్, పర్సనాలిటీ ఉండడంతో సెలెక్ట్ అయ్యారు. ఆ ఉద్యోగం చేస్తుండగానే కాంచన గారికి సినిమాలో అవకాశం వచ్చింది. ఓసారి కాంచన గారు ముంబై వెళ్లారు. ఆమె ఎయిర్ హోస్టెస్ గా ఉన్న ఫ్లైట్లోనే డైరెక్టర్ మహేష్ కౌల్ కాంచన గారిని చూసి వివరాలు కనుక్కున్నారట. ఆయన తీయాల్సిన సినిమాకు కాంచన గారు పక్కాగా సెట్ అవుతారని భావించి ఇదే విషయాన్ని నిర్మాత చెజియాన్కు చెప్పారట. అయితే ముంబైలోనే స్క్రీన్ టెస్ట్కు రావాల్సి ఉంటుందని చెప్పడంతో వెళ్లేందుకు కాంచన గారు నిరాకరించారు. దీంతో డైరెక్టర్ సివి శ్రీధర్ గారి ద్వారా మద్రాసులోనే స్క్రీన్ టెస్ట్ చేయించారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో శ్రీధర్ గారే తాను తీస్తున్న సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. అదే సువర్ణ సుందరి సినిమా. ఈ సినిమాలో కాంచన గారు నాగకన్య పాత్ర పోషించారు. 1957లో తెలుగులో సువర్ణ సుందరి పేరుతో, తమిళంలో మనలనే మంగయ్యన్ బాక్యం పేరుతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు 1000 రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నారు కాంచన గారు. ఆ తర్వాత మళ్ళీ తన ఉద్యోగంలో కంటిన్యూ అయ్యారు. అయితే సినిమా ఆఫర్లు వచ్చినా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగంలోనే కొనసాగారు. చివరికి 1961లో మలయాళీ డబ్బింగ్ మూవీ సీతలో కౌసల్య పాత్రలో నటించారు.
అప్పటికే వసుంధర పేరుతో తమిళం, మలయాళంలో హీరోయిన్లు, సీనియర్ యాక్టర్లు ఉండడంతో తన పేరును కాంచనగా మార్చారు. అంతేకాదు, అప్పటికి కాంచన గారి వయసు 22 అయినా రాముడికి తల్లి పాత్రలో నటించారు. సీత పాత్ర కోసం ముందుగా కాంచన గారిని ఎంచుకున్నా చివరి నిమిషంలో కుచల కుమార్ని ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఆ తరువాత మళ్లీ 3 ఏళ్ల వరకు సినిమాల్లో నటించలేదు. అయితే 1964లో జెమినీ బ్యానర్పై వచ్చిన కాదలిక్క నేరమిల్లై మూవీతో కాంచన గారికి వరుస ఛాన్సులు వచ్చాయి. అప్పటి వరకు డిఫరెంట్ జానర్లో 2 సినిమాల్లో నటించిన కాంచన గారు నటించిన ఫస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇదే. ఈ మూవీ తెలుగులో ప్రేమించి చూడు పేరుతో రీమేక్ అయింది. ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన ఈ సినిమాలో రత్నమాల, కాంచన ఇద్దరూ నటించారు. కాంచన గారు తెలుగులో నటించిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. ఆ తరువాత నుండి తెలుగులో సినిమాలు పెరిగాయి. మంచి కుటుంబం, వీరాభిమన్యు, నవరాత్రి, ఆత్మగౌరవం, ప్రాణమిత్రులు, శ్రీకృష్ణావతారం, దేవకన్య, అందం కోసం పందెం, అవే కళ్ళు, మంచి కుటుంబం, నేనంటే నేనే వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. వీరాభిమన్యు, కళ్యాణ మండపం వంటి సినిమాలు హీరోయిన్ గా కాంచన కెరీర్ కు బంగారు బాట వేశాయి. మొత్తంగా చూస్తే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో కలిపి 200కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు ఇలా అందరు నటులతో, తమిళంలో ఎంజీఆర్, జెమినీ గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్ తదితర స్టార్ హీరోలతో నటించిన టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. 1984లో ఆనంద భైరవి, 1985లో వచ్చిన శ్రీదత్త దర్శనం సినిమాలు కాంచన గారు నటించిన చివరి సినిమాలు. ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 30 ఏళ్ల తరువాత 2015లో వచ్చిన OLX యాడ్లో కనిపించారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించారు కాంచన గారు. ఇటీవల AVM స్టూడియో అధినేత శరవణన్ గారు కాలం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన ఆయన చనిపోవడం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన్ను చూసేందుకు ఆటోలో వచ్చిన కాంచన గారిని చూసి అంతా షాక్ తిన్నారు. ఆమెతో పాటు సినిమాల్లో నటించిన వారిలో చాలా మంది ఈ రోజు 100 కోట్ల ఆస్తులు సంపాదించుకుని కుటుంబాలతో హాయిగా ఉన్నారని, అలాంటిది కాంచన గారు ఆటోలో రావడం ఏంటి అనే చర్చ నడిచింది. అయితే జీవితంలో తగిలే కొన్ని ఎదురు దెబ్బలు కొందరికి పాఠాలు నేర్పుతాయి, కొందరికి వైరాగ్యాన్ని, మరికొందరికి విరక్తిని పెంచుతాయి. కాంచన గారిది కూడా అదే పరిస్థితి. కాకపోతే ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు కాంచన గారు. కాంచన గారు సినిమాల్లో చేస్తున్న టైంలోనే చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి. దేశంలోనే అప్పట్లో టాప్ 10 పారిశ్రామికవేత్తల కుటుంబాల నుండి కూడా సంబంధాలు వచ్చాయి. విదేశాల్లో స్థిరపడిన తెలుగు, తమిళ కుటుంబాల నుండి కూడా మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అయితే కాంచన గారి సొంత కుటుంబం వారే విలన్లుగా మారడంతో వివాహానికి దూరంగా ఉన్నారు. కుటుంబం కోసం చిన్న వయసులోనే తన చదువును, తన కలలను త్యాగం చేసి కుటుంబానికి తిండి పెట్టే బాధ్యతను భుజాన వేసుకున్నారు కాంచన గారు. అయితే కుటుంబంలో జరుగుతున్న అంశాలను గ్రహించలేకపోయారు. కాంచన గారి ఉద్యోగం నేపథ్యంలో ఒక్కోసారి 2-3 రోజులు ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడే కుటుంబంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ అంశాలను వివిధ ఇంటర్వ్యూల్లో కాంచన గారు వెల్లడించారు. ఆ పరిస్థితుల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్ నటులు ఎంతో మంది వెయిట్ చేశారు. కింగ్ ఆఫ్ సైప్రస్ ఉన్న చార్టెడ్ ఫ్లైట్లో ఓసారి నేను వెళ్ళాను. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను. సినిమాల్లో ఎలాంటి పాత్రలు వేసినా నిజ జీవితంలో పద్ధతిగానే ఉంటాను. సాంప్రదాయ దుస్తుల్నే కంఫర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్ నటులు ఎంతో మంది వెయిట్ చేశారు. కింగ్ ఆఫ్ సైప్రస్ ఉన్న చార్టెడ్ ఫ్లైట్లో ఓసారి నేను వెళ్ళాను. అతడు కూడా నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ నేను మాత్రం దేనికి చలించేదాన్ని కాదు. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మా నాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలా వరకు వాడుకున్నాడు. ఓసారి తండ్రితో తెల్ల కాగితంపై సంతకం పెట్టించుకుని వారి ఇష్టం వచ్చింది రాసుకున్నారు. సొంత తల్లిదండ్రులే పిన్ని కొడుకు చెప్పిన మాటలతో అలా ప్రవర్తించారు. చాలా రోజుల పాటు మార్పు వస్తుందని చూశా. ఇక మార్పు రాదని అర్థమై 1996 డిసెంబర్లో ఇంట్లో నుండి బయటకు వచ్చేశాను.
అమ్మా నాన్న మారతారేమోనని ఎదురుచూశాను. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్తులపై కోర్టులో కేసులు వేశారు. 200 సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశాను. కానీ తల్లిదండ్రులు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. నాకు ఆస్తులపై వ్యామోహం లేదు. కానీ వారు చేసింది తప్పు అని నిరూపించేందుకు దశాబ్దాలుగా కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడ్ను. నాకు భగవంతుడు తోడున్నాడు అన్నారు. మరో ఇంటర్వ్యూలో ఎవరి కోసమైతే ఇంటికి కొడుకుగా మారిపోయి కష్టపడి సంపాదించానో ఆ తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు, ఆదరించలేదు. నా ఆస్తుల కోసం నాకు పెళ్లి కాకుండా చేశారు అనేది నిజం. నా జీవితంలో గుండెపోటు వచ్చి చనిపోవలసిన కష్టాలు ఎన్నో వచ్చాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను. నా మాటను కాదని వేరే వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో అప్పట్లో అమ్మా నాన్నలు ఉన్నారు. ఆ సమయంలో నిలదీయకపోవడం, సహనంతో సర్దుకుపోవడం నేను చేసిన తప్పు. మారతారేమోనని ఎదురుచూడ్డం కూడా పొరపాటైంది. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు. భగవంతుడు తన పాదాలు పట్టుకుంటే అంతా తానే చూసుకుంటానని అంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. అందరిలాగే నాకు పెళ్లి చేసుకోవాలని, ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. కొన్నాళ్ల తరువాత పెళ్లి సంబంధాలు వచ్చినా అప్పటికే కుటుంబ సభ్యుల వైఖరితో విరక్తి వచ్చి పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత సినిమాల్లో సంపాదించుకున్న డబ్బులతో కొన్న ఆస్తులను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చారు. ఇక కోర్టుల్లో గెలుచుకున్న దాదాపు 6 ఆస్తులను దానం చేయాలని నిర్ణయించారు. 2010లో చెన్నైలోని టీ నగర్లో ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి ₹1,00,00,000 విలువైన స్థలాన్ని దానం చేశారు. ఆ స్థలం విలువ ఇప్పుడు 30 కోట్లు ఉంటుందని అంచనా. ఇక తిరుమల శ్రీవారికి 15 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చారు. ప్రస్తుతం వాటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో కాంచన గారు మాట్లాడుతూ తన మదిలో ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూనే ఉంటానని, ప్రశాంతత ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులో తన చెల్లెలు గిరిజ పాండేతో ఉంటున్నారు కాంచన గారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తాను దయనీయ స్థితిలో లేనని, తనను తన చెల్లెలు బాగా చూసుకుంటుందని, ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ నిత్యం భగవంతుడి ధ్యానంలోనే గడుపుతున్నానని చెప్పారు. 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే కాంచన గారు రాజమౌళిపై కొన్ని ఆరోపణలు చేశారు. రాజమౌళి తనని అవమానించారని ఆరోపించారు. బాహుబలి సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో కాంచన గారు మాట్లాడుతూ, బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. 2 రోజులు షూటింగ్కి నా డేట్స్ అడిగారు. ₹5 లక్షల రెమ్యునరేషన్ అడిగాను. అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు. అది నాకు పెద్ద అవమానంగా అనిపించింది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్కు అది పెద్ద అమౌంట్ కాదు. నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ నాలాంటి వారికి ఇస్తే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. నేను సేవలకే ఉపయోగిస్తాను. అదే ముసలి హీరోలకు మాత్రం భారీ మొత్తంలో ఇస్తారా? నేను ఎవరిని విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేస్తున్నా. నేటి తరం మేకర్స్కు ఆర్టిస్టుల కష్టాల గురించి తెలీదు అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. మొత్తం మీద కాంచన గారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితి మాత్రం అత్యంత దారుణమని చెప్పవచ్చు. అదే సమయంలో ఆమె వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమని అనవచ్చు. ఇవి నటి కాంచన గారికి సంబంధించిన అంశాలు.